కర్తవ్యం. ఇప్పుడు నేనేం చేయాలి? బాధపడిపోలేదు. 7 రోజుల్లో అకౌంట్స్ అన్ని ఎలా సెటిల్ చేయాలి అనుకోలేదు. షేర్ మార్కెట్ ఎలా ఉంది అని దాని మీదకి వెళ్ళలే. చనిపోవడానికి ఏ విధంగా ప్రిపేర్ అవుతాం, ఎలా సిద్ధపడతాం అని నిర్ణయించుకొని వచ్చాడు. ఇది మనం కూడా చూడండి, పెళ్లి చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఎన్ని నెలల ముందు ప్రయత్నాలు ప్రారంభిస్తాం ఒక్కసారి ఆలోచించండి. మన ఇంట్లో పెళ్లి జరగాలంటే ఎన్నో నెలల ముందు ఈ యొక్క కళ్యాణ మండపాన్ని బుక్ చేసుకుంటాం, మేళతాళాలు బుక్ చేసుకుంటాం, క్యాటరింగ్ బుక్ చేసుకుంటాం. ఇది నెలల ముందు జరుగుతుంది. ఇక్కడి నుంచి మద్రాసుకో లేదు హైదరాబాద్కో వెళ్ళాలి అని అంటే కొన్ని రోజుల ముందే రైల్వే టికెట్ బుకింగ్కి వెళ్తాం, మనం రిజర్వేషన్కి మనం వెళ్తాం. సినిమాకి వెళ్ళాలంటే కనీసం 4 గంటలు ఆ అద్దం ముందు కూర్చొని, ఉన్నది ఒక వెంట్రుకైతే ఆ పక్క ఈ పక్క, ఆ పక్క ఈ పక్క గంటలు గడుపుతాం కదా. అంత్య ప్రయాణం అనేటువంటిది ఒకటి ఉన్నది. ఏదో ఒక రోజు ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి పోవాలి అనే సత్యం అందరికీ తెలిసినప్పటికీ ఆ ప్రయాణానికి ఏ రిజర్వేషన్ చేసుకుంటున్నాం మనం? పోనీ ఏం చేయాలి అని ఎప్పుడైనా ఆలోచించామా? ఎప్పుడూ ఆలోచించలేదు. ఇది మన దుఃఖానికి ప్రధానమైన కారణం. అంత్య ప్రయాణం విషయంలో మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు మీరందరూ కూడా ఎందుకు సార్ అంత తొందర? 100 సంవత్సరాలు ఉంటాం సార్ మేము. ఆహా, ఎవరిచ్చారా మా గ్యారంటీ? వంద సంవత్సరాలు ప్రతి ఒక్క మనిషి అనుకుంటూ ఉంటాడు. కానీ మన కళ్ళ ముందే ఎంతమంది పోతూ ఉన్నారు చూస్తున్నాం కదా. చిన్న పిల్లలు చనిపోతున్నారు. బలాఢ్యుడైన వాడు శుభ్రంగా హాయిగా మనతో తిరుగుతూ ఉండి ఇంటికి వెళ్ళి భోజనం చేసుకుని పడుకొని ఉదయం నిద్ర లేవలేకున్నాడు కదా. ఇది మనం చూడడం లేదా? అయితే ఇంతమంది మన కళ్ళ ముందు వెళ్ళిపోతున్నా మనం 100 సంవత్సరాలు ఉంటామని మీకు ఎవరు గ్యారంటీ ఇచ్చారు? జీవన్ కే దిన్ చార్ సూర్దాస్ మాస్టర్ అంటున్నాడు, మీరు 100 సంవత్సరాలు ఉంటాం అనుకుంటున్నారు కాబట్టి దుర్మార్గాలు చేస్తున్నారు. నీకు ఉండేటువంటి రోజులు ఎన్ని తెలిసిన ఆయన? జీవన్ కే దిన్ చార్ ప్యారే, జీవన్ కే దిన్ చార్, జీవన్ కే దిన్ చార్ ప్యారే, जीवन के दिन चार प्यारे, जीवन के दिन चार प्यारे, जीवन के दिन चार, जीवन के दिन चार प्यारे, जीवन के दिन चार। भूल न जाना जग ममता का, देख कपट व्यवहार, किसका तू है कौन तुम्हारा स्वार्थ रथ संसार। जीवन के दिन चार प्यारे, जीवन के दिन चार प्यारे, जीवन के दिन चार प्यारे, जीवन के दिन चार। నాయనా 100 సంవత్సరాలు అనుకుంటున్నావు కానీ నీకుండేది కేవలం 4 రోజులే. సూర్దాస్ మాస్టర్ చెప్తున్నాడు ఏమిటంటే ప్రతి మనిషికి 4 దశలు ఉన్నాయి. బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము. ఈ 4 ఎప్పుడైనా మనం పోవచ్చు. చిన్నపిల్లలుగా మనం పోవచ్చు, యవనంలో మనం పోవచ్చు, వార్ధక్యంలో మనం పోవచ్చు, ఎప్పుడైనా మనం పోతాం. కనుక నీకు ఈ 4 దశలు 4 రోజులు నువ్వు ఎప్పుడైనా వెళ్తావు. కనుక 100 రోజులు అని అనుకుంటున్నావు, పప్పులో కాలేస్తున్నావు అని సూరదాస్ మాస్టర్ చెప్తే మీరాబాయి అంటుంది, నాయనా మీకు చాలా అబద్ధం చెప్తున్నాడు సూరదాసు, ఇది నమ్మొద్దు. మీకు ఉండేటువంటి రోజులు 2. ఆమె మీరాబాయి ఇదేమిటమ్మా? అంతే నాయనా, 2 दिन का मिजमाना, 2 दिन का मिजमाना, बिगड़ू किसी से 2 दिन का मिजमाना, बिगड़ू किसी से 2 दिन का मिजमाना। अब
तू सोवत सेज पलंग पर, कल तो जाओगे मसाना। माता पिता सुत नारी छोड़ के आखर हो तो हैराना। बिगड़ू किसी से 2 दिन का मिजमाना। मेरा भाई చెప్తుంది, నాయనా నీకుండేది 2 రోజులు. ఒకటి ఏమిటంటే జయంతి, రెండవది వర్ధంతి. ఈ రెండింటి మధ్య మానవుని యొక్క జీవితం ఒకరోజు అయిపోయింది, ఎందుకంటే పుట్టేశావు. ఇక ఉండేది ఒక్కరోజే, ఏమిటది? మరణం. కాబట్టి జననం మరణం మధ్య జీవితం. జననం అయిపోయింది, ఇక ఒక్కరోజు ఉంది మరణం. అది ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు, కనుక అది ఎప్పుడైనా రావచ్చు. కనుక వర్తమానాన్ని మనం విస్మరించకూడదు. ఈ ఒక్క క్షణమే మంది, రేపు మంది కాదు. రేపు అనే దానికి రూపు లేదు. దీనిని ఎవరైతే సక్రమంగా వినియోగించుకుంటాడో వాడు భవిష్యత్తులో ఆనందంగా ఉండగలడు. ఇదే పుణ్యాత్మునికి పాపాత్మునికి మధ్య ఉన్నటువంటి తేడా. వారం రోజుల్లో మరణిస్తాము అంటే అది కేవలం పరీక్షణ్ మహారాజు కనుకోకండి, మనకు చెప్పాడు. భాగవతం చెప్పాను ఇందాక, భాగవత భాష వేరు. వారం రోజుల్లో మరణిస్తాము అంటే మనమందరం కూడా వారం రోజుల్లో మరణిస్తాం కాదా? వారం అంటే 7 రోజులు కాదు ఇక్కడ అర్థం. సోమవారం, మంగళవారం, బుధవారం, లక్ష్మీవారం, శుక్రవారం, జై సీతారాం అంతే. ఏదో ఒక వారం, వారంలోనే మరణిస్తాం. ఏ వారమో మనకు తెలియదు. అది సోమవారం కావచ్చు, ఆదివారం కావచ్చు, మంగళవారం కావచ్చు, వారమే మరణిస్తాం. కనుక భాగవతం మనకేం చెప్తుందంటే, నాయన ఏదో ఒక వారం మరణిస్తావు కనుక అది ఏ వారం నీకు తెలియదు కనుక సిద్ధంగా ఉండు, వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. గంగా తీరంలో పరీక్షణ్ మహారాజు వారం రోజుల్లో ముక్తి పొందేటువంటి మార్గం తెలపమని ఋషుల్ని ప్రార్థిస్తే, ఈ యొక్క ఋషులు ఎవ్వరు కూడా నోరు విప్పలేనప్పుడు శుకబ్రహ్మ అలా వచ్చినప్పుడు శుకబ్రహ్మకు అడుగుతాడు, తండ్రి 7 రోజుల్లో మరణిస్తున్నాను, నాకు ఏమైనా ముక్తి లభించే మార్గం ఉన్నదా అంటే ఒక్కసారి ఇలా చూసి 7 రోజులా అన్నాడు. అనే లోపలికే ఈ మహర్షులంతా అనుకున్నారు, ముందే మనం అనుకున్నాం 7 రోజుల్లో ఎలా చెప్పగలం, ఇంతమంది మహర్షులు చెప్పలేంది 7 రోజులు ఎలా చెప్పగలం. పరీక్షణ్ మహారాజు కూడా అవును స్వామి అంటే, ఇప్పుడు శుకబ్రహ్మ అంటాడు 7 రోజులు ఎందుకు నాయన అన్నాడు. అది 7 రోజుల అంటే ఆయన అభిప్రాయం ఏంటంటే 7 రోజులు ఏం చేసుకుంటాం. ఇప్పుడు పరీక్షణ్ మహారాజు గొప్ప ఆనందం వేసింది. అయితే అవసరం లేదా తండ్రి అంటే, అవసరం లేదయ్యా అనంటూ ఒక్క చిన్న ఉదాహరణ చెప్పాడు. ఖట్వాంగుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆయన ఎవరంటే రఘు ఉన్నాడు, రఘువంశం అంటాం రాముడిది. ఆ రఘు యొక్క తాత ఈ ఖట్వాంగుడు అనేటువంటి ఆయన ఒకసారి దేవదానవుల మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే దేవతల తరఫున ఆయన యుద్ధంలో పాల్గొన్నాడు. రాక్షసులందరినీ సంహరించాడు. రాక్షసులందరూ ఓడిపోయి మరణించారు. దేవతలు విజయం సాధించారు. ఇప్పుడు వెళ్ళి ఆ ఖట్వాంగ మహానుభావునికి నమస్కరించి, రాజా నీ వల్ల మేము గెలిచాం, నీకు ఏ వరం కావాలో కోరుకో అంటే ఖట్వాంగుడు అంటాడు, నేను మహారాజుని, ఏదో నిస్వార్థంగా మీకు నేను సహాయం చేశాను, నాకేం అవసరం లేదు. దేవతలందరూ అలా కాదు స్వామి, మీ వల్ల మేము జయం పొందాం, ఏదో ఒకటి మీరు అడగండి. ఇప్పుడు దానికి అంటాడట మహానుభావుడు కాబట్టి, నేను ఎప్పుడు మరణిస్తానో చెప్పండి, ఏదో పుణ్యకార్యాలను చేసుకొని మరణిస్తాను. ఇప్పుడు దేవతలు వెంటనే వెళ్ళి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి రికార్డు అంతా కూడా తీసి ఉన్నాడు కదా చిత్రగుప్త ఎంఆర్ఓ, మొత్తం రికార్డులు తిరగేశారు. రికార్డులు తిరిగేసి చూసే లోపలికే దేవతలు అందరూ కూడా నోరు ఒక్కసారి పెగలకుండా పోయింది. ఎంత తెలుసా అండి, 22 నిమిషాలు ఉంది ఇక మరణించడానికి ఆ రికార్డ్స్లో. ఇప్పుడు ఆ మహాత్ముడికి ఏం చెప్తాం మనం అని బోరును ఏడుస్తూ ఖట్వాంగ రాజు దగ్గరికి వెళ్ళి, తండ్రి క్షమించు, 22 నిమిషాల్లో నువ్వు మరణిస్తావు అన్నారు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వెంటనే ఖట్వాంగుడు కళ్ళు మూసుకొని, నేను ఇప్పటి నుంచి రాజును కాదు, నా రాజ్యాన్ని విడిచిపెట్టేస్తున్నాను అన్నాడు. అంతే, నేను ఇప్పటి నుంచి సంసారాన్ని కాదు, నా భార్య పిల్లల్ని విడిచిపెట్టేస్తున్నాను. నేను ఇప్పటి నుంచి నేను కేవలం వైరాగ్యమూర్తిని, నా యొక్క హృదయము, నా యొక్క మనసు, నా యొక్క బుద్ధి కేవలం శ్రేహని మీద నేను నిలిపేస్తున్నాను అన్నాడు. అంతే, వెంటనే పోయాడు, ప్రాణం పోయింది. అంతే, నిమిషాల్లో ప్రాణం పోయింది. ఎప్పుడైతే అంత్యకాలంలో మనసు భగవంతుని లగ్నమైందో మోక్షానికి వెళ్ళాడు. ఆయన 22 నిమిషాల్లో మోక్షానికి వెళ్ళాడు. నీకు 7 రోజులు మీకు అందరికీ ముక్తిని ప్రసాదింపజేస్తాను.
ఏం చేసుకుంటాం ఇన్ని రోజులు మనం అని అభయ ప్రదానం చేశాడు శుకబ్రహ్మ. ఎందుకంటే మీరు నేనే కొట్టుకుంటాను. జన్మ జన్మముని జతనకరాయి, జన్మ జన్మముని జతనకరాయి, अंतरामु कह आवत नाही, जन्म जन्म मुनि जतन कराई, अंतरामु कह आवत नाही. ఎన్నో జన్మలో చేసుకున్న పుణ్య ఫలితంగా మనకు చివరి రోజుల్లో భగవన్ నామాన్ని చెప్పేటువంటి పరిస్థితి వస్తుంది, లేకపోతే రాదండి. కాబట్టి ఎన్నో జన్మల్లో పుణ్యఫలం ఉండాలి. ఆ విధంగా కటవాంగ మహర్షి తరించిపోయాడు కనుక 7 రోజుల్లో చాలా ఉంది నాయన, నిన్ను తప్పనిసరిగా నేను ముక్తిని ప్రసాదింపజేస్తాను, కృష్ణ కథని నీకు బోధిస్తాను, నీ మనసుని అందు లయింపజేస్తాను అని శుకబ్రహ్మ అనుకున్నాడు. ఇప్పుడు మనమండి ప్రథమ స్కందం మనం దాటిపోయాం. 12 స్కందాలతో అలరారేటువంటిది భాగవతం. ఇప్పుడు మనం ప్రథమ స్కందం దాటేశాం. మనం రేపటి నుంచి కేవలం కృష్ణ కథ దశమ స్కందం మీకు నేను ఈ వారం రోజుల్లో మీకు బోధిస్తాను. అద్భుతమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బాల్య క్రీడల దగ్గర నుంచి ఆయన చేసినటువంటి రాసక్రీడ వరకు అత్యద్భుతంగా ఆయన యొక్క దివ్య కథని మనం శ్రవణం చేస్తాం, ముక్తిని మనం సంపాదిస్తాం. 6:30 నుంచి 8:30 వరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది కనుక మీరు ఖచ్చితంగా 6:30కి వస్తే 8:30కి పూర్తి చేస్తానని మీకు తెలియజేస్తూ, ఓం సర్వేత్ర సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. ఓం శాంతి శాంతి జై బృందావన విహారీ లాల్ की. नमः पार्वती पते.